హలో అండి, నేను మీ గాయత్రి. వినాయక చవితి సందర్భంగా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సర్వగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. హిందువులు అమితంగా ఆరాధించే వినాయకుడు తొలి పూజకు అర్హుడు. ఆయన ఆటంకాలను తొలగించేవాడు. కళలకు శాస్త్రాలకు అధిపతి. బుద్ధికి జ్ఞానానికి చిహ్నం. వినాయక చవితి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి వినాయకుడు కడుపు నిండుగా కుడుములు తిని నడుస్తూ కింద పడిపోతే చంద్రుడు నవ్వటం అనే కథ తెలిసే ఉంటుంది. ఆ చంద్రునికి పార్వతీదేవి శాపం ఇవ్వటం, అందుకు ప్రాయశ్చిత్తంగా వినాయక చవితి రోజు మాత్రమే శాపాన్ని పరిమితం చేయడం కూడా తెలిసే ఉంటుంది. పండుగ వెనుక కథ విషయం పక్కన పెడితే వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ పిల్లలు అలవరుచుకుంటే వారికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. మరి ఆ బొజ్జ గణపయ్యలో ఉండే ప్రత్యేక గుణాలు ఏంటో తెలుసుకుందామా? అయితే వీడియో స్టార్ట్ చేయాల్సిందే. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీ స్నేహితులకు సన్నిహితులకు వీడియోను షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. విఘ్నేశ్వరుడికి ఉండే ప్రత్యేక గుణగణాలలో కుతూహలం ఒకటి. అవును, గణపతికి కుతూహలం ఎక్కువ. ఒకసారి వర్షాలు లేక విపరీతమైన కరువులో అల్లాడిపోతున్న ప్రాంతంలో వర్షాలు పడేలా చేసేందుకు అగస్త్య మహాముని శివుని దగ్గర ఉన్న గంగాజలాన్ని తీసుకొని తన కమండలంలో నింపుకొని బయలుదేరాడట. ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఇంతలో ఆ కమండలంలో ఏముందో తెలుసుకుందామని గణపతి కాకి రూపంలోకి మారి దానిపై వాలాడట. ఆ బరువుకి కమండలంలోని నీళ్లు కింద పడిపోయి కావేరి నదిగా మారి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయట. గణేశునిలోని ఆసక్తి, కుతూహలమే ఇందుకు కారణంగా చెబుతుంటారు. ఎవరైనా సరే కొత్త విషయాలపై ఎక్కువగా ఆసక్తి పెంచుకోవాలి, కుతూహలాన్ని చూపించాలి. లేకపోతే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎలా ఉంటుందో చెప్పండి. గణపయ్యలో ఉండే మరొక గుణం ఏమిటో తెలుసా? పని పూర్తి చేసే వరకు పట్టు వదలని విక్రమార్కుడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తూ ఉంటే ఎక్కడా ఆపకుండా రాస్తానని వ్యాసుడికి మాటిచ్చాడు గణపతి. అయితే మధ్యలో వినాయకుడి కలం పనిచేయలేదట. ఆ సమయంలో విఘ్నం కలగకూడదని తన దంతాన్ని విరగ్గొట్టి దాంతోనే రాసి ఆ పనిని పూర్తి చేశాడని చెబుతుంటారు. అంతటి పట్టుదల ఉంది వినాయకుడిలో. అటువంటి పట్టుదలని మనం కూడా మన పనులలో చూపిస్తే తప్పకుండా విజయం సాధిస్తాము. వినాయకుని గుణాలలో మరొకటి సంయమనాన్ని కోల్పోకూడదు అని. మహాధనవంతుడైన కుబేరుడు శివునికి తన అంతస్తులని, సంపదలని చూపించాలనుకుంటాడట. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని శివుడికి ఆహ్వానం పలుకుతాడట. శివుడు తనకు వీలు పడదని తన కుమారుడు అయిన వినాయకుడిని పంపిస్తాడు. వినాయకుడికి కుబేరుడి మనసులో ఏముందో అర్థమైపోయింది. సరే, నువ్వు తినటానికి ఏం పెడతావో పెట్టు అంటూ కూర్చున్నాడట. కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే వినాయకుడు పెట్టినవన్నీ తినేశాడట. ఇక కుబేరుడి దగ్గర ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. అప్పుడు కుబేరుడికి గర్వభంగం అయ్యింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనాన్ని కోల్పోకూడదనేది విఘ్నేశ్వరుడు మనకు చెప్పే నీతి. వినాయకుడికి ఉండే మరో మంచి గుణం ఏమిటో తెలుసా? తల్లిదండ్రులను గౌరవించటం. అదేవిధంగా హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా తెలిసి ఉండాలి అని వినాయకుడి నుండి మనం తెలుసుకోవచ్చు. వినాయకుడికి అతని సోదరుడు కుమారస్వామికి ఒక పోటీ పెట్టారట పార్వతీ పరమేశ్వరులు. భూమండలాన్ని 3 సార్లు వేగంగా చుట్టి వచ్చిన వారికి ఒక బహుమతి అని అన్నారట.
కుమారస్వామితో పోలిస్తే వినాయకుడికి భారీ శరీరం ఉంది. అందుకే వినాయకుడు స్మార్ట్గా ఆలోచించారు. అమ్మా నాన్నల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి మీరే నా ప్రపంచం అని అన్నాడట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కంగారు పడిపోకుండా వాటిని ఎలా అనుకూలంగా మలుచుకోవాలో తెలుసుకోవాలి. వినాయకుడి నుండి నేర్చుకోవలసిన మరొక మంచి విషయం ఉందండి. కర్తవ్యం అన్నిటికన్నా ఎక్కువ అని. శివుడు లేనప్పుడు నలుగుతో ఒక బాలుడి విగ్రహాన్ని చేసి పార్వతీదేవి గణేశుణ్ణి సృష్టించిందని అందరూ అంటుంటారు కదా. ఆమె స్నానం చేసేటప్పుడు తలుపు కాపలాగా ఉండమని అబ్బాయికి చెప్పింది. గణపతి విధేయతతో తన తల్లి సూచనలను పాటించాడు. అదే సమయంలో శివుడు తన దండయాత్ర నుండి తిరిగి వచ్చాడు. పార్వతి స్నాన ప్రదేశంలోకి వెళ్ళబోయాడు. దానికి వినాయకుడు నిరాకరించాడు. ఈ ఘటన తండ్రి కొడుకుల మధ్య గొడవగా మారి గణేశుని తల నరికివేయటంతో ముగిసింది. తరువాత శివుడు ఆ బాలుడి శరీరంపై ఏనుగు తలను ఉంచి తిరిగి బ్రతికించేశాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏమిటో తెలుసా? మన విధులను నెరవేర్చడానికి కట్టుబడి ఉండాలి. వినాయకుడు తన ప్రాణాలను బలిగొన్నప్పటికీ లొంగటానికి నిరాకరించాడు కదా. అదేవిధంగా మనము ఆ మంచి గుణాన్ని అలవరుచుకోవాలి. వినాయకుడి నుండి మనం నేర్చుకోవలసిన మరో విషయం క్షమాపణ. వినాయకుడు మరియు చంద్రుడు గురించి ఒక కథ ఉంది. గణేశుడు ఇతర దేవతల కన్నా కాస్త భిన్నంగా ఉంటాడు. ఒకరోజు చంద్రుడు అతన్ని ఎగతాళి చేయటం ప్రారంభించాడు. కలత చెందిన గణేశుడు చంద్రుడిపై శాపం పెట్టాడట. అంతలోనే చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోయాడు. తరువాత చంద్రుడు చేసిన దానికి జాలిపడి వినాయకుడు క్షమించాడట. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. క్షమాపణ శక్తివంతమైనది. ఎందుకంటే అది విడిపోయిన సంబంధాలను మళ్ళీ దగ్గర చేస్తుంది. వినాయకుడికి ఉండే మరో మంచి గుణం బుద్ధిబలం. వినాయకుడి కథ మనకు చెప్పేదేమిటంటే నిజమైన బలం కేవలం పెద్ద కండరాలు లేదా ఎత్తుగా ఉండడం మాత్రమే కాదు. అసలైన బలం అంటే బుద్ధిబలం. మనసు లోపల నుండి మంచిగా దయగల వ్యక్తిగా ఉండటం వలన వస్తుంది. మీరు జీవితంలో ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవలసి వచ్చిందనుకోండి, మనపై మనకి నమ్మకం ఉండాలి. ఈ సవాళ్లను మనం మెరుగ్గా ఎదుర్కోగలమనే నమ్మకం మనపై ఉంటేనే కదా సమస్యను సాధించటానికి అడుగు ముందుకు వేయగలం. కండబలం ఉంటేనే ఏదైనా సాధించగలం అన్నది నిజం కాదు అని గణేశుడి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిలో ఉండే ప్రత్యేకమైన గుణాలను మీ ముందుకు తీసుకువచ్చాను. వినాయకుడికి ఉన్నటువంటి ఈ ప్రత్యేక గుణాలను అలవరుచుకోవటం వలన ప్రశాంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా అనుకున్న పనిలో విజయం సాధించగలుగుతాం. ఇలాంటి పాఠాలన్నీ మనం వినాయకుడి నుండి నేర్చుకొని మన పిల్లలకు వాటిని అలవరిస్తే వారి జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.